సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు నడుస్తాయి. సార్, బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిజంగా బెనిఫిట్ షోలు అవసరం అంటారా? టికెట్ రేట్లు పెంచడం అవసరం అంటారా? అంటే ఇది నేను 15-20 ఏళ్ల నుంచి చెప్తున్న, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. అదేది ప్రీమియర్ షోలు వేయకూడదు. వేయచ్చు, ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి దగ్గర 20-25 ప్రీమియర్ షోలు వేసా ఫ్రీగా. అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను సినిమా. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి. ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తాం సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనకు. ఎందుకంటే వీళ్ళు 500 కోట్లు మించి సినిమా తీయలేము మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గినందుకు 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను.